అలా చల్లారిన తర్వాత ఇట్లా మొత్తం చేయితోని మంచిగా నింపుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేలాగా, పగుళ్ళు అనేవి రావద్దు మనం ముద్దలు చేసినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్, అది కాలా జామున్ కొబ్బరి పాలతో చేద్దాం. అది ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాము. పచ్చి కొబ్బరి తీసుకోవాలి, 2-3 వక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఇవి నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటా. మిక్సీ పట్టేసుకుని కొంచెం కచ్చకచ్చ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని పాలు వెళ్ళేటట్టు చూసుకోవాలి. మెత్తగా మిక్సీ అయిపోయింది కదా, ఇట్లాంటిది ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని పల్చడిది తీసుకొని ఇలా అడగోసుకున్నాం అనుకోండి, మొత్తం పాలు అనేటివి మొత్తం అడగడతాయి. ఇట్లా కొంచెం కొంచెం పోసుకొని మొత్తం పాలను మొత్తం అడగట్టేసుకోవాలి. కొబ్బరి అనేది హెల్తీ కాబట్టి మనం కొబ్బరి పాలతోనే చేసుకుంటాను. నార్మల్ పాలతో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి కూడా డైలీ తింటే పిల్లలకి అనేది జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. పాలు అడగట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కంచుడు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో కొంచెము డాల్డా వేసుకుందాం. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి ఇంత సరిపోతుంది. డాల్డా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, అవి పొంగడానికి అని చెప్పేసి డాల్డా వేసుకున్నాము. నెయ్యి ఏమో టేస్ట్ కోసం అని చెప్పేసి. కొంచెం వేడైన తర్వాత మైదా పిండి వేసుకుందాం. ఈ కప్పు మళ్ళీ ఇదే కప్పులో ఒక సగం వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇవి రెండు మంచిగా వేగేలాగా కలుపుకోవాలి, బాగా రెడ్గా కాకుండా నార్మల్గా. ఇది ఇట్లా వేగింది కదా, ఇట్లా లైట్గా వేగింది కదా, వేగినాక దీంట్లో పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక గంజి తీసేసుకొని దీనిలో షుగర్ వేసుకుందాం. ఈ కప్ తోటి, ఈ కప్పు సరిపోతుంది. సేమ్ ఇదే కప్తోని కొన్ని మంచినీళ్ళు పోసుకుందాం. దీంట్లో ఆన్ చేసుకొని ఆనకం వచ్చేలాగా పట్టేసుకుందాం. ఇది ఆనకం కోసం ఇట్లా మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది మనం పక్కకు చక్కెర ఆనకం పట్టుకోవడానికి పెట్టుకున్నాం కదా, ఇది ఆనకం అయిపోయింది. అంటే బాగా ఆనకం కాకుండా మనం గులాబ్ జాములకు చేసుకున్నట్టే ఆనకం పట్టేసుకోవాలి. నేను ఇలాచి పౌడర్ వేస్తున్నా దీంట్లో. ఇది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలా చల్లారిన తర్వాత ఇట్లా మొత్తం చేయితో మంచిగా నింపుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేలాగా, పగుళ్ళు అనేవి రావద్దు ముద్దలు చేసినప్పుడు. మొత్తం ఇక అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా బాగా నలుస్తేనే పగలడం అనేది రాదు. బాగా నలిసేసి ఇట్లా రోల్ లాగా చేసేసినాం అనుకోండి, షేప్ అనేది వచ్చేస్తుంది. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అవి ఆయిల్ నార్మల్గా వేడి కావాలి, బాగా హీట్ అయింది అనుకోండి అవి మాడిపోతాయి. నార్మల్గా హీట్ అయిన తర్వాత గులాబ్ జాములు ఎట్లా చేస్తామో సేమ్ అదే మాదిరిగా కాల్చుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రై అయిపోయినాయి తెలిసి మనం చక్కెర ఆనకం పట్టేసినాం కదా, దాంట్లో వేసేసుకుందాము. మిగతావి కూడా అంతే, సేమ్ అట్లనే ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసేయాలి మంట.
చూడండి ఫ్రై అయిపోయినాయి కదా, సిమ్లోనే పెట్టేసుకుంటేనే ఇట్లా గోల్డ్ కలర్లో అనేది వచ్చేస్తుంది. మంట అనేది ఎక్కువ పెట్టేసినాం అనుకోండి, పైన అనేది మొత్తం మాడిపోతే లోపల పచ్చి పచ్చి ఉండేస్తే చక్కెర ఆనకం అనేది కూడా సరిగా పట్టుకోదు. అయితే ఇది బౌలు నేను గంజు పెట్టేసిన కదా, గంజు దగ్గరకు ఉంది కదా, చునిగిపోతాయి అని చెప్పేసి వెడల్పు దాంట్లో వేసేసిన నేను. ఎంతో టేస్టీగా ఉండే కాలా జామున్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎట్లున్నాయో. స్వీట్ హౌస్లో చేసే మాదిరిగానే టేస్టీగా ఉంటాయి. మనకి మనీ సేఫ్, ప్లస్ మనం ఇష్టం ఉన్నని కూడా మన ఇంట్లో తినొచ్చు ఇంట్లో చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో కామెంట్ చేయండి, మన వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ మిగతాయి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.